నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర పశుపోషణ కార్యక్రమం. ఈ రోజు పశుపోషణ కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి మనం మాట్లాడదాం. దీని గురించి వివరించేందుకు మన స్టూడియోలో ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్ బి కిరణ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. ముందుగా ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి, అక్కడక్కడ మళ్ళీ కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి. సో నెక్స్ట్ ఫర్దర్ గా రెగ్యులర్ గా వచ్చే వర్షాకాలంలో అసలు పశువులకు ఎలాంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధిగ్రస్త పశువులు శరీరం నుంచి సొల్లు ద్వారా కానీ పుండ్ల ద్వారా కానీ సూక్ష్మక్రిములు నేల మీదకి విసర్జించబడతాయండి. ఆ నేల మీద ఉండే సూక్ష్మక్రిములు వర్షాకాలంలో వాటి యొక్క అనువైన వాతావరణం ఉండటం వలన అవి కణ విభజన జరుగుతాయి. కొన్ని లైంగికగాను కొన్ని అలైంగికగాను కూడా పునరుత్పత్తి చేసుకొని సూక్ష్మజీవులు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మక్రిములు వర్షాకాలంలో ఎక్కువ వృద్ధి చెందుతాయి. కాబట్టి సూక్ష్మజీవుల వలన వ్యాధులు పశువులకు ఎక్కువ వస్తాయండి. అదే కాకుండా ఈ సూక్ష్మజీవుల్ని ఒక వ్యాధిగ్రస్త పశువు నుంచి ఆరోగ్యమైన పశువునికి చేర్చవేయడానికి కొన్ని క్రిమికీటకాలు కూడా దోహదపడతాయండి. ఆ క్రిమికీటకాలు కూడా ఈ వర్షాకాలంలో కురిసిన వర్షాల వలన మురుగుంట్లు ఏర్పడటం, మురుగు కాలువలో నీరు సరిగా పారకపోతే పేరుకొని ఉండటము, చెరువుల్లో కుంటల్లో నీరు ఆగి ఉండటం వలన ఈ యొక్క ఈగలు, దోమలు, మిన్నలు, గోమార్లు అనే క్రిమికీటకాలు వెక్టర్స్గా పనిచేస్తాయి, అంటే వ్యాధి వాహకాలుగా పనిచేస్తాయండి. వాటి యొక్క సంతతి కూడా ఈ వర్షాకాలంలోనే అభివృద్ధి చేసుకొని ఈ వ్యాధి వ్యాప్తికి దోహదపడతాయండి. ముఖ్యంగా ఈ సూక్ష్మక్రిములు కంటికి కనిపించేవి కావండి. సూక్ష్మదర్శనంలో కానీ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ల ద్వారా మాత్రమే మనం చూడగలం. కాబట్టి అవి కంటికి కనబడని సూక్ష్మక్రిముల ద్వారా పశువులకి వ్యాధులు సోకుతాయండి. ముఖ్యంగా పశువులకి బ్యాక్టీరియా క్రిములు అంటే సూక్ష్మక్రిములు, సూక్ష్మాతి సూక్ష్మక్రిములు అంటే వైరస్ క్రిములు, ఏకకణ పరాన్నజీవులు, తర్వాత అంతర్పరాన్నజీవులు అండి. వీటి ద్వారా ఎక్కువగా పశువులకి వ్యాధులు సోకుతాయండి. బ్యాక్టీరియా వల్ల ఇవన్నీ వస్తాయి. అయితే వాటిల్లో బ్యాక్టీరియా క్రిముల్లో ముఖ్యమైనవి గురక వ్యాధి, గూడబాపు వ్యాధి, ఇంకా ఫుట్ రాటు, లెప్టోస్పైరోసిస్. అదే జీవాల్లో అయితే ఈటీ అంటే ఎంట్రోటాక్సిమియా, చిటుకు రోగం అంటారు తెలుగులో. అదేవిధంగా ప్యాస్చురోలైసిస్ అండి. ఇవి వర్షాకాలంలో ఎక్కువగా వచ్చేవాళ్ళు. మిగతా వ్యాధులు వస్తాయి కానీ వేరే సీజన్లో వస్తాయండి. ఈ వర్షాకాలంలో ముఖ్యమైన వ్యాధులు అంటే ప్రస్తుతానికి ఇవండి. అయితే ముఖ్యంగా మనం గురక వ్యాధి అనే పశువుల్లో అందరికీ తెలుసు, రైతులకు కూడా. గురక వ్యాధి అంటే ఆ గురక వస్తుంది కాబట్టి ఆ వ్యాధిలో గురక వ్యాధి అని పేరు వచ్చింది. అది ముఖ్యంగా ప్యాస్చురల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా ద్వారా ఆ వ్యాధి వస్తుందండి. ఆ వ్యాధిగ్రస్త పశువు యొక్క సొల్లు అంటే నోట్లో నుంచి వచ్చే సొల్లు, ముక్కు నుంచి వచ్చే స్రావాలు, మలంతో మూత్రంతో విసర్జించబడుతుంది. కాబట్టి అవి నేల మీద ఉన్న గడ్డి, నీరు, కుంటల్లో నీరు, పశువులు మేగా మిగిలిపోయిన గడ్డి ద్వారా, నీటి ద్వారా ఇతర ఆరోగ్యమైన పశువులకి అవి సోకుతుందండి. అయితే ఈ తొలకూరలో ఈ వర్షాకాలంలో ఈ యొక్క సంతతి ఎక్కువ కావటం వలన పశువులు కొత్తగా చిగురించడం వలన గడ్డి, ఆ చిగురిచ్చే గడ్డితో పాటు మట్టి కూడా ఆ గ్రాస్ బ్లేడ్స్ కంటుకొని అవి పశువులు మేయటం వలన ఆ బ్యాక్టీరియా క్రిములు పశువుల శరీరంలోకి ఎంటర్ అవుతాయండి. పశువు శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక పొదుగు కాలం అనేది ఉంటుంది. బ్యాక్టీరియా ప్రతి సూక్ష్మక్రిమికి 2 నుంచి ఒక వారం రోజుల్లో ఆ జబ్బు లక్షణాలు క్రియేట్ చేస్తుందండి. పశువు శరీరంలోకి ఎంటర్ అయినాక రక్తం ద్వారా అన్ని ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఆర్గాన్ని దెబ్బతీస్తుంది. ఈ యొక్క ప్యాస్చురల్లా బ్యాక్టీరియా అనేది ముఖ్యంగా శ్వాసకోశకి ఎక్కువ చేరుతుంది. శ్వాసకోశం అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరటం వలన, గొంతు వాయటం వలన, మెడ దగ్గర వాయటం వలన చర్మం కింద నీరు చేరి పశువు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుందండి. ఆ కష్టపడటం వల్ల శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది కాబట్టి దీనికి గురక వ్యాధి అని పేరు పెట్టారు. అదే కాకుండా పశువుల్లో గురక వ్యాధి ఇంకో 2 రకాలుగా కూడా కనిపిస్తుందండి. అవి రైతులు గుర్తించలేరు. అంటే ఎంటరిక్ ఫామ్ అని అంటారు. అంటే దాంట్లో రక్తం ఇంటెస్టైన్స్లో, పేగుల్లో స్రవించి గడ్డలుగా విరోచనాలుగా పెంటలో కనిపిస్తుందండి. కాకపోతే జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మామూలుగా పశువుల్లో గేదెల్లో అయితే 98 నుంచి 99 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత ఉంటుంది. అదే ఆవుల్లో అయితే 101 డిగ్రీలు ఉంటుంది. వీటిలో ఈ జ్వరం వచ్చినప్పుడు 102 నుంచి 106 డిగ్రీల వరకు శరీర ఉష్ణోగ్రత ఉంటుంది. పశువులు మేత మేయవు, నీళ్లు తాగవు, నేమరు పెట్టవండి. ప్లస్ ఈ కథలు లేకుండా పాలిచ్చే పశువులు అయితే పాల ఉత్పత్తి తగ్గుతుంది. అదే
దున్నే పశువులు అయితే దున్నటానికి ఇష్టపడవండి. ఓకే. ఈ ఎప్పుడైతే ఇంకొక ఫామ్ ఉంది, నిమోనిక్ ఫాము, ఇందాక చెప్పుకున్నట్టు ఎంటరిక్ ఫాము, ఇంకోటి నెర్వస్ ఫామ్. నెర్వస్ ఫామ్లో మెదడుకి మెనింజెస్ అంటే మెదడుకి పైన పొరలకు వ్యాపిస్తుంది కాబట్టి అవి ఉణకటం కింద పడటం అనేది జరుగుతుంది. ఈ మూడిట్లో కూడా ఓన్లీ గురక వస్తేనే రైతులు గుర్తుపడతారు, మిగతా సిమ్టమ్స్ను రైతులు గుర్తించలేరు. కాబట్టి ఇమీడియట్గా పశు వైద్యశాలకు వెళ్ళి ఈ యొక్క జబ్బు నిర్ధారణ చేసుకున్నట్లయితే రైతులు తమ పశువులను కాపాడుకోవచ్చు. ఇది అంటువ్యాధి, ఒకదాని నుంచి ఒకటి అంటేది కాబట్టి అంటువ్యాధులకి పశువు తినగా మిగిలిన మేతని నీరుని బయట వేయకుండా మిగతా పశువులకు అంటుతుంది కాబట్టి కాల్చివేయటం లేదా పాతి పెట్టడం, ఈ వెంటనే సత్వర చికిత్స చేసుకున్నట్లయితే పశువులు నార్మల్గా అవుతాయండి. ఓకే. అయితే గురక గురించి మీరు చెప్పారు కదా, రైతులు కనుక ఈ గురకని గుర్తిస్తే కనుక ఒకవేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గుర్తించినప్పటి నుంచి ఏ విధంగా ఉండాలి? ఈ వ్యాధి లక్షణాలు ఫస్ట్ జ్వరం రాగానే అశ్రద్ధ చేయకుండా పశు వైద్యశాలకు వెళ్ళి వ్యాధి నిర్ధారణ చేసుకోవాలండి. వ్యాధి నిర్ధారణ ఎట్లా రక్త పరీక్షల ద్వారా చేస్తారు. ఆ రక్తాన్ని ఉపరితల రక్తనాళాల నుంచి తీసి స్లైడ్ మీద వేసి స్మియర్ చేసి చూస్తే బ్యాక్టీరియా సూక్ష్మదర్శనంలో కనిపిస్తుందండి. లేదా ఒకవేళ పశువు చనిపోతే శవ పరీక్ష చేసి పోస్ట్ మార్టం చేసి లోపల శరీర భాగాల్లో రక్తస్రావాలు అయ్యావా అంటే సెప్టిసీమియా ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తుల్లో, గుండెలో, పేగుల్లో, మూత్రపిండాల్లో అన్నిట్లో అక్కడక్కడ హెమోరేజెస్ ఉంటాయి. ఆ హెమోరేజెస్ నుంచి అయిన శరీర భాగాల నుంచి స్మియర్ చేసి స్లైడ్ మీద పెట్టి స్మియర్ చేసి స్టెయిన్ చేస్తే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా స్టెయినింగ్లో కనిపిస్తుందండి మైక్రోస్కోప్లో. కాబట్టి అటు జబ్బు నిర్ధారణ చేసుకోవచ్చు. జబ్బు నిర్ధారణ అయినాక ఈ వ్యాధి వచ్చిన పశువుల్ని వేరు చేయటం, మిగతా ఆరోగ్యంగా ఉన్న పశువుల్లో కలపకుండా ఉండటం, యాంటీబయాటిక్ సూదులు, సల్ఫాడిమిడిన్ ఇంజెక్షన్స్, పెన్సిలిన్ ఇంజెక్షన్స్, సెప్ట్రియోక్సిన్ ఇంజెక్షన్స్ చాలా రకాలు వచ్చినాయి ఈ మధ్య లేటెస్ట్ యాంటీబయాటిక్స్. ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా వ్యాధి నుంచి రికవర్ అవుతాయండి. అసలు ట్రీట్మెంట్కి కొద్ది ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి అసలు వ్యాధి రాకుండానే ముందు జాగ్రత్తగా తీసుకోవాలి పశువులకి. అంటే తొలకర్లు వర్షాలు పడకముందే ఒక వారం 10 రోజుల ముందే మనం గురక వ్యాధి నివారణ టీకా వేయించినట్లయితే పశువుల్ని ఈ జబ్బు నుంచి కాపాడుకోవచ్చు. ప్రభుత్వం వారు ఉచితంగానే గురక టీకా ఇస్తుంది. బీబీఆర్ఐ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. బయట కూడా ప్రైవేట్ ఇండియన్ ఇమ్యులాజికల్స్ కంపెనీ వాళ్ళు కూడా, హెక్స్ట్ కంపెనీ వాళ్ళ వ్యాక్సిన్స్ కూడా దొరుకుతున్నాయి. రైతులు సొంతంగా కూడా కొనుక్కొని వేసుకోవచ్చు. ఎక్కడైతే వ్యాధి నిర్ధారణ అయిందో ఆ గ్రామంలో అన్ని పశువులకి ప్లస్ చుట్టుపక్కల ఉన్న 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామాల్లో పశు వైద్య సిబ్బంది ఆ నెలలో కంపల్సరీ టీకా వేస్తారండి. కంటిన్యూస్గా 3 years వేస్తారు. అది ఎండమిక్ ఏరియా గుర్తించి ఎవ్రీ 3 years కంటిన్యూస్గా వ్యాక్సినేషన్ వేస్తారు. కాబట్టి రైతులు జబ్బు పడ్డ పశువుల్ని పశు వైద్యశాలకు వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఈ యొక్క సౌకర్యాన్ని వాడుకొని తమ పశువులను కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఓకే. ఈ గూడవాపు అండ్ అలాగే జబ్బవ్యాపు అని అంటుంటారు కదా, అసలు ఇవంటే ఏంటంటారు? జబ్బవాపు అంటేనండి పేరులోనే ఉంది, జబ్బ వాస్తది కాబట్టి జబ్బవాపు అన్నారు. ఇది కూడా ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి. క్లాస్ట్రీడియం చోవై అనే బ్యాక్టీరియా, ఇది కూడా మట్టిలో, నీటిలో పశువు నుంచి వ్యాధిగ్రస్త పశువు నుంచి విసర్జబడిన తర్వాత కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు అది స్పోర్గా రూపాంతరం, అంటే సిద్ధ వ్యవస్థ అంటారు, దానిపై కవచం ఏర్పరచుకొని స్పోర్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే వాతావరణం అనుకూలించిందో, అంటే గాలిలో తేమ, ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే అనుకూలిస్తాయో వర్షాకాలంలో అవి యొక్క సంతతిని అభివృద్ధి చెందుకొని వ్యాధికారకాలుగా మారతాయండి. ఇది కూడా అంటు రోగము, అంటే ఒక పశువు నుంచి ఒక పశువులకు అంటుంది. మలమూత్రాదుల నుంచి, సొల్లు నుంచి మిగతా పశువులు బాగుద్ది. ఈ యొక్క వ్యాధి క్రిమి శరీరంలోకి ప్రవేశించాక 2 నుంచి 10 రోజుల్లో జబ్బు లక్షణాలు చూపిస్తుందండి. ఫస్ట్ ఇది బలిష్టంగా ఉన్న పశువులకి ఎక్కువ వస్తుంది. అందులో తెల్ల పశువులకి ఎక్కువ వస్తుంది, నల్ల పశువుల కంటే కూడా. అంటే వైట్ క్యాటిల్, ఆవులు, ఎద్దులు, గిత్తలు లాంటివి. గేదెల్లో తక్కువ, రాదని కాదు కానీ గేదెల్లో తక్కువ వస్తుంది, తెల్ల పశువులు ఎక్కువ వస్తుంది. దాంట్లో కూడా వయసులో ఉన్న పశువులకు ఎక్కువ, అంటే 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసు వరకు ఉన్న పశువులు ఎక్కువ వస్తుంది. వర్షాకాలంలో ఎక్కువ గడ్డి ఉండి ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో గడ్డి బాగా పెరుగుతుంది కాబట్టి పుష్టిగా ఉన్న పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువ సోకే అవకాశం ఉంది. వ్యాధి సోకినప్పుడు మనం ఎలా గుర్తించాలంటే ఏదో ఒక కాలుకు ఉంటుంది, జబ్బ కానీ, ముందు గోడ కానీ, లేదంటే వెనక తొడలు కానీ, అంటే అటువైపు 2 ముందు కాళ్ళు, 2 వెనక కాళ్ళు, ఏదో ఒక కాలు వాయచ్చు, కండరాలు వాయచ్చు, లేదంటే వెన్నుపూస అటువైపు ఇటువైపును కూడా వాపు రావచ్చు. వాపు వచ్చినట్టు పశువు విపరీతమైన జ్వరంతో 102 నుంచి 107 డిగ్రీల సెంటీగ్రేడ్
ఫార్ నెగిటివ్ వారికి జ్వరం ఉంటుంది. ప్లస్ ఏదైతే కాలుకు వచ్చిందో ఆ కాలు కుంటుతుంది, నడవలేక విపరీతమైన బాధపడుతుందండి. మేత మేదు నెమరు పెట్టదు. పాలు ఇచ్చే పశువులు అయితే కంప్లీట్గా పాలు పోతాయి. మనం వెంటనే కుంటినది జ్వరం ఉన్నది అని అంటే కంపల్సరీ ఇది జబ్బువాపు, అది పర్టికులర్గా తెల్లవ పశువుల్లో ఉన్నది అంటే మాత్రం జబ్బువాపుగా గుర్తించి పశు వైద్యశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలండి. అక్కడికి వెళ్ళినాక మనం పశువుని ఎక్కడైతే వాపు వచ్చిందో అక్కడ మనం పట్టుకొని చూసినట్టయితే జ్వరం ఉన్నప్పుడు మొదట్లో వేడిగా ఉంటుంది కండరం, తర్వాత అక్కడ వాపు ఉంటుంది. మనం కొద్దిగా కొట్టి చూసినట్టయితే కరకరం అనే శబ్దం వస్తుంది. అంటే అక్కడ బ్యాక్టీరియా కండరాల్లోకి ప్రవేశించి కండరాన్ని కుళ్ళింపజేస్తుంది. కుళ్ళిపోవటం వల్ల అక్కడ రక్తస్రావాలు, కుళ్ళిన పదార్థంతో ఫెర్మెంటేషన్ అయ్యి అక్కడ గాలి కూడా తయారై వాపు వస్తుందండి. కొన్ని రోజుల తర్వాత 2-3 రోజులు వాపు తగ్గిపోతుంది. తర్వాత వెంటనే వైద్యం చేయించకపోతే పశువు చనిపోతుందండి. మరణాల శాతం కూడా పశువుల్లో ఎక్కువే. దీనికి మనం నిర్ధారణ ఎలా చేస్తామంటే ఎక్కడైతే వాపు వచ్చిందో అక్కడ సర్జికల్ బ్లేడ్తోని సెప్టిక్ కండిషన్స్లో కోసి ఆ రక్తస్రావాలని కనుక మనం స్టెరైల్ స్వాబ్తో కలెక్ట్ చేసి స్లైడ్ మీద వేసి గ్రామ్ స్టెయినింగ్ చేసినట్టయితే ఆ బెసిల్లై బ్యాక్టీరియా మనం గుర్తించవచ్చు. ప్లస్ అదేవిధంగా రక్త పరీక్షల్లో కూడా నిర్ధారించవచ్చు అండి. టెస్టులు కూడా చేస్తామండి. అయితే అది టెస్ట్ చేస్తే అంటే రైతులేమో సిమ్టమ్స్ను బట్టి గుర్తుపడతారు. అదే పశు వైద్యశాలలో వస్తే దాన్ని కన్ఫర్మేషన్ చేసి అది వ్యాధి అవునా కాదా అనేది నిర్ధారణ చేస్తామండి. వ్యాధి అవునా అంటే వెంటనే చికిత్స చేయాలి. 24 గంటల నుంచి 45 గంటల్లో చికిత్స అందించకపోతే మాత్రం తప్పనిసరిగా పశువులు చనిపోతాయండి. చనిపోతే ఆర్థికంగా నష్టపోతారు. ప్లస్ దానికి చికిత్స కంటే మేజర్గా పెన్సిలిన్ ఇంజెక్షన్సే ఉన్నది. ఫోర్టిఫైడ్ ప్రొకైన్ పెన్సిలిన్స్ FPP ఆర్ PPF ఇంజెక్షన్స్. అది 8 అవర్స్కి ఒకసారి 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్కి పర్ కిలో బాడీ వెయిట్ చొప్పున 3 to 5 days కంటిన్యూస్ ఇస్తేనే అది జబ్బు రికవర్ అయ్యేది. ప్లస్ ఆ వాపు ఉన్న చోట కూడా పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇస్తే తొందరగా రికవర్ అవుతుంది. ఆ స్రావాలని కుళ్ళిపోయిన దగ్గర కండరం యొక్క ఏదైతే స్రావాలు ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసి డ్రైన్ చేసి రోజు డ్రెస్సింగ్ చేస్తే పశువు కోలుకుంటుందండి. ముఖ్యంగా మనం రైతులు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క పశువుల్ని, వ్యాధిగ్రస్త పశువుల్ని సెపరేట్ చేయటం, మంచి ఉన్న పశువులను అంటుకోకుండా చూసుకోవటం, ఈ మేతని నీళ్ళని ప్రాపర్గా డిస్పోజల్ చేయటం, ఈ యొక్క షెడ్లని క్రిమిసంహారక మందులతోటి స్ప్రే చేయటం. అంటే 4% సోడియం కార్బోనేట్ కానీ లేదంటే సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్స్తో కూడా స్ప్రే చేసినట్టయితే ఈ బ్యాక్టీరియా క్రిములన్నీ చచ్చిపోతాయి, వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ప్రభుత్వం వారు ఉచితంగా ఈ టీకాలు జూన్ జూలై మాసాల్లో సిబ్బందితో వేపిస్తున్నాం. ఎక్కడైతే అవుట్ బ్రేక్ వచ్చిందో అవుట్ బ్రేక్ ఉన్న గ్రామాలు చుట్టుపక్కల ఉన్న 3 కిలోమీటర్లు ఉన్న గ్రామాల వరకే ప్రస్తుతం వేస్తున్నారండి. ప్రతి సంవత్సరం రైతులు ఉచితంగా 10 రూపాయలు శాలరీకి 10 రూపాయలు కూడా పడదు కాబట్టి సొంతంగా కూడా ప్రైవేట్గా కొని కూడా వేయించుకోవచ్చు. తమ పశువులను జబ్బులు బారిన పడకుండా రక్షించుకోవచ్చు. తర్వాత ఏం చెప్తున్నారు? లెప్టోస్పైరోసిస్ వ్యాధి అండి. లెప్టోస్పైరోసిస్ అనేది కూడా బ్యాక్టీరియా వ్యాధే. ఇవి జూనోటిక్ వ్యాధి అండి. లెప్టోస్పైరా ఇక్టిరోహెమోరైజికా, లెప్టోస్పైరా ఇంటరోగాన్సు, లెప్టోస్పైరా బోవి అని రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నవి, రకాలు ఉన్నవి. ఇవి జూనోటిక్ వ్యాధి అంటే పశువుల నుంచి మనుషులకు కూడా వచ్చే వ్యాధి కాబట్టి ఈ రైతులు ప్లస్ సిబ్బంది, హాస్పిటల్స్లో పనిచేసే సిబ్బంది, గోడౌన్లో పనిచేసే సిబ్బంది, డైరీ ఫామ్లో పనిచేసే సిబ్బంది అందరూ కూడా, వరి పొలాల్లో పనిచేసేవాళ్ళు, చెరకు పంటల్లో పనిచేసేవాళ్ళు అందరికి కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మనుషులతో పాటు పశువులతో పాటు ఎలకలు, పందికొక్కులు, ముంగీసలకు కూడా ఈ వ్యాధి వస్తుందండి. పశువుల్లో ఇవి, మనుషుల్లో ఇవి జబ్బుకు తీవ్రమైంది. కానీ ఎలకలు, ముంగీసులు, పందికొక్కులకు మాత్రం జబ్బు లక్షణాలు కనపడవు. అవి ఇతరులకి వ్యాపింపజేయడానికి క్యారియర్స్గా ఉపయోగపడతాయండి. అయితే ఈ లెప్టోస్పైరా వ్యాధి మూత్రం ద్వారా, వ్యాధిగ్రస్త పశువుల నుంచి కానీ ఎలకలు, ముంగీసుల నుంచి కానీ మూత్రం ద్వారా విసర్జింపబడతాయి. ఆ వ్యాధి వచ్చిన పశువుకి విపరీతమైన జ్వరం ఉంటుంది. ప్లస్ అవి శరీరంలోని అన్ని అవయవాలకి, గర్భసంచికి ప్రెగ్నెంట్ అయితే గర్భస్రావం జరుగుతుంది. పొదుగువాపు వ్యాధి అంటే పొదుగువాపు వ్యాధి వస్తుంది. పశువుల పాలల్లో పసుపచ్చ కుదపలు కనిపిస్తాయి. అదేవిధంగా కాలేయం దెబ్బతింటుంది. రక్త కణాల్లోకి వెళ్ళి రక్త కణాలను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి ఎనీమియా వ్యాధి ప్లస్ జాండీస్ కూడా వస్తుందండి. ఇవన్నీ జబ్బు లక్షణాలతోటి పశువులు ప్లస్ మనుషుల్లో కూడా ఇవే లక్షణాలు దాదాపు ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇవి వ్యాధి నిర్ధారణ చేయడానికి ఎబార్టెడ్ ఏదైతే పశువు ఎబార్షన్ అయిందో ఆ యొక్క ఫీటస్ నుంచి కూడా మనం తీసుకొని స్మియర్ చేసి స్లైడ్ మీద చూసినట్టయితే ఈ బ్యాక్టీరియాని నిర్ధారించవచ్చు. అవి స్ప్రింగ్ షేప్లో ఉంటుంది. సిల్వర్ ఇంప్రిగ్నేషన్ మెథడ్ అనే మెథడ్ తోటి ఆ స్టైనింగ్ చేసి చూసినట్టయితే మనం లెప్టోస్పైరా బ్యాక్టీరియాని మనం గుర్తించవచ్చు. ఈ ఎలకల్ని నిర్మూలించాలి. ప్రస్తుతం ఈ వ్యాధిని అరికట్టాలంటే ముఖ్యంగా ఎలకల్ని పందికొక్కల్ని నిర్మూలించాలి. వాటి వ్యాధిని క్యారియర్స్గా యాక్ట్ చేసి వాటి ద్వారా వాటి యొక్క మూత్రం ద్వారా విసర్జించబడతాయి. కాబట్టి అవి పశువుల పొలాల్లో కావచ్చు, లేదంటే నీటి కుంటల్లో, డైరీ ఫారాల్లో, ఇళ్లలో కూడా ఎలకలు వచ్చి మనం హోటల్ చెత్త కానీ ఇంట్లో తినేసిన పదార్థాలు మిగలంగా ఇంటి పక్కన వేసిన అనుకోండి, ఆ ఎలకలు తయారైతే ఆ ఎలకల్లో ఒక లెప్టోస్పైరా ఉండే అవకాశం ఉందనుకోండి, తప్పనిసరిగా అవి మూత్రం విసర్జించినప్పుడు ఆ నీటి కలుషితమైన కానీ ఆ తడి, వర్షాకాలంలో తేమ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ తేమ ద్వారా మనకేమైనా శరీరానికి గాయాలు ఉంటే కాళ్ళల్లో చేతుల్లో కానీ ఆ గాయాల ద్వారా పశువులకు కానీ మనుషులకు కానీ శరీరంలోకి ఎంటర్ అవుతాయి. తర్వాత ఈ జబ్బు లక్షణాలన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఈ డైరీ ఫారంలో పనిచేసేవాళ్ళు సిబ్బంది, ముఖ్యంగా చెరుకు పంటల్లో, చెరుకు తోటల్లో, వరి పొలాల్లో పనిచేసేవాళ్ళు ఈ సీజన్లో జాగ్రత్తలు తీసుకోవాలండి. కాలిపుండు వ్యాధి అని కూడా అంటుంటారు కదా. కాలిపుండు వ్యాధి అనేది కూడా అన్ని పశువులు వస్తుందండి. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, ముఖ్యంగా గొర్రెలు మేకల్లో మనం ఎక్కువగా చూస్తాము. ఇది కూడా ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి. బ్యాక్టీరియా వ్యాధి ఎట్లా వస్తుందంటే ఈ కాలిపుండ్ల నుంచి విసర్జించబడుతుంది. వ్యాధిగ్రస్త పశువు మేతకు బయటికి వెళ్ళినప్పుడు ఈ పశువులు యొక్క విసర్జించబడిన బ్యాక్టీరియా పచ్చిగడ్డితోటి, నీటితోటి కలుషితమవుతుంది. ఆరోగ్యమైన పశువు అదే ఏరియాలో తిరిగినప్పుడు కాళ్ళలో గాయాలు ఉన్నట్లయితే, గిట్టల్లో గాయాలు ఉన్నట్లయితే ఆ పశువుకి సంక్రమిస్తుందండి. ఫస్ట్ సంక్రమించినప్పుడు ఏమవుతుందంటే కొన్ని 2-3 రోజుల్లో కాళ్ళు గిట్టల్లో వాపు వస్తుంది. అవి ఏదైతే కాలు గిట్టలు వాసినాయో ఒక కాలుకి రావచ్చు, 2-3 కాళ్ళకు కూడా రావచ్చు. వాపు వచ్చిన కాలు కుంటుతుంది. 2-3 కాళ్ళు వస్తే కనుక పశువు కదలకు అక్కడే నిలబడుతుంది. పశువు మేత మేయదు, నెమరు పెట్టదు. పాలిచ్చే పశువు అయితే సరిగా పాలివ్వదు. తర్వాత ఆ కాలి పుండు చూసినట్లయితే చాలా లావుగా ఉండి ఇబ్బందిగా ఉంటుందండి. మనం దాన్ని నిర్ధారించాలంటే కొద్దిగా కష్టమైందే. అయితే జబ్బు లక్షణాలను బట్టి మనం చూడొచ్చు. అది స్పీరోఫోరస్ నెక్రోఫోరస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అది కూడా బెసిల్లసే. దానికి మన పుండుని ముందుగా యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ తోటి వాష్ చేసి కడిగి ఆయింట్మెంట్స్ రాసి యాంటీబయాటిక్స్ తీసుకున్నట్లయితే ఒక కోర్స్ 3 నుంచి 5 రోజుల వరకు పెన్సిలిన్ ఇంజెక్షన్స్, టెట్రాసైక్లిన్ ఇంజెక్షన్స్ లాంటివి బాడీ వెయిట్ని బట్టి మోతాదు ప్రకారం తీసుకున్నట్టయితే పుండును ప్రొటెక్ట్ చేసినట్టయితే వ్యాధి తగ్గుతుందండి. లేదంటే అది అన్ని పశువులకి ఇది కూడా అంటువ్యాధి కాబట్టి మంచి పశువుల నుంచి ఈ రోగం వచ్చిన పశువులను వేరు చేసి దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వాలా. ఆ షెడ్యూల్ని క్రిమిసంహారక మందులతోటి స్ప్రే చేసినట్టయితే మిగతా పశువులకు రాకుండా చూడవచ్చు. ప్యాస్చురెల్లోసిస్ అనే వ్యాధి కూడా ఉన్నదండి. ప్యాస్చురెల్లా అనేది గొర్రెల్లో ఎక్కువ వస్తుంది. ఇది కూడా ఎక్కువ శ్వాసకోశ వ్యాధులకి దీని ఎఫెక్ట్ అవుతాయి. ప్యాస్చురెల్లా హెమోలిటికా అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఈ బ్యాక్టీరియా క్రిములన్నీ వర్షాకాలంలో ఈ ఉష్ణోగ్రతలకి అన్నీ మల్టిప్లై అయిపోయి ఎక్కువ వ్యాధికారకంగా పనిచేస్తాయి. ఒక గొర్రె నుంచి ఒక గొర్రెకి, వ్యాధిగ్రస్త నుంచి మంచి వాటికి అందుతాయి. అన్ని గొర్రెలన్నీ ఒకే చోట మందగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ అంటే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్య లక్షణాలు ఏంటంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరటం, ముక్కులెమ్మటి నోటెమ్మటి చొల్లు గారటం, సీవిడి గారటం, కళ్ళు ఎర్రగా కావటం, విపరీతమైన జ్వరం. గొర్రెల మేకల్లో 103 జ్వరం ఉంటుందండి. యాక్చువల్గా దీన్ని 105 నుంచి 106 వరకు జ్వరం పెరిగిపోతుంది. దగ్గు, ఆయాసం ఉంటుంది, సరిగా మేత మేయు, నీరసించిపోతాయండి. కాబట్టి మనం ఈ వ్యాధి వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వ్యాధిగ్రస్త పశువుని మనం జబ్బు నుంచి కాపాడుకోవచ్చు. దీనికి వేరే టీకా ఏం లేదండి. అదేవిధంగా గొర్రెల్లో చిటుకు వ్యాధి అనేది ఒకటి ఉన్నదండి. ఆ చిటుకు వ్యాధి ఎంటెరోటాక్సిమియా అంటారు. అది క్లాస్ట్రీడియం పెర్ఫ్రింజెన్స్ టైప్ డి అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. చిటుకు అనంగంలోనే
చిటికేసినంతలోనే అవి ఎగిరి కింద పడి చనిపోతాయి కాబట్టి అది చిటికి వ్యాధి అన్నారండి. అంటే సడన్ డెత్స్ ఉంటాయి. రాత్రి బాగానే ఉంటాయి, ఉదయం లేచి చూసేవరకల్లా చనిపోయాయి. వ్యాధి లక్షణాలు కూడా ఎక్కువ చూపించకుండానే సడన్గా చనిపోతాయి. అది ప్యాస్చురల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇవి కూడా గాలి ద్వారా, కలుషితమైన మేత ద్వారా, నీటి ద్వారా అన్నిటికీ వ్యాధిగ్రస్త పశువు నుంచి మిగతా పశువులకు సోకుతుంది. కాబట్టి వ్యాధిగ్రస్త పశువుని సెపరేట్ చేయాలా. ఈ చిటుకు రోగం జబ్బు లక్షణాలు చూపించకుండా చనిపోతుంది. కొన్నిట్లో కొద్దిగా జ్వర తీవ్రత ఉంటుంది, సడన్ డెత్స్ ఉంటాయి. ఈ రెండే రైతులు గుర్తించేది. సడన్ డెత్ ఉన్న గొర్రెని చనిపోయిందని పారేయకుండా పశు వైద్యశాలకు తీసుకెళ్ళి పోస్ట్ మార్టం శవ పరీక్ష చేయించి చూసినట్లయితే ఆ వ్యాధి నిర్ధారణ అనేది చేయించవచ్చు. శవ పరీక్షలో అన్నిట్లో హెమరేజెస్ ఉంటాయండి. ఎందుకంటే ఇవి బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశించినాక ఊపిరితిత్తుల్ని, గుండెని ప్లస్ కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తాయి. మాది ఇంటెస్టైన్స్లో ఉండి మామూలు స్వతహా కూడా ఇంటెస్టైన్స్లో ఉంటాయి. ఎక్కువ చిన్నపిల్లలు అయితే ఎక్కువ పాలు తాగినప్పుడు, కొత్తగా చిగురిచ్చిన గడ్డి తిన్నప్పుడు, లేదంటే రోజు మేసే మేత కాకుండా సడన్గా కొత్త మేత మేసినప్పుడు ఇవి లోపల ఉన్న బ్యాక్టీరియా కూడా మల్టిప్లై అయ్యి వ్యాధిని కలిగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా ఎప్సిలాన్ అనే టాక్సిన్ ఒకటి రిలీజ్ చేస్తుందండి. ఈ టాక్సిన్ వలన లోపల ఉన్న కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ప్లస్ మామూలుగా పశువుల మూత్రంలో గ్లూకోజ్ అనేది విసర్జించబడదు. కానీ ఈ వ్యాధిలో మనం టెస్ట్ చేసినట్టయితే యూరిన్లో గ్లూకోజ్ ఉంటుంది. యూరిస్టిక్స్ ద్వారా శవ పరీక్షలో యూరిన్ టెస్ట్ చేసినట్టయితే గ్లూకోజ్ నిర్ధారణ అవుతుంది. కిడ్నీస్ మెత్తగా అయిపోతాయి. పల్పీ కిడ్నీ డిసీజ్ అనే పేరు కూడా దీనికి ఉన్నది. ఎంటరిక్ ఫామ్లో వస్తుంది కాబట్టి దీన్ని ఎంటరోటాక్సిమియా అన్నారు. టాక్సిన్స్ వలన వ్యాధి కలుగుతుంది కాబట్టి ఎంటరోటాక్సిమియా అన్నారు. చిటికేసే అంతలోనే పశువులు చనిపోతాయి కాబట్టి చిటుకు రోగం అన్నారు. అంటే దీన్ని ముందుగా మనం గుర్తించే అవకాశాలు ఏముండవా? ముందుగా అంటే తొలకరి వర్షాలు పడ్డప్పుడు ఈ చిగురిస్తుంది కాబట్టి ఆ మట్టి ద్వారా బ్యాక్టీరియా క్రిములు శరీరంలో ప్రవేశిస్తాయి. స్వతహాగా ఇంటెస్టైన్స్లోనే ఈ బ్యాక్టీరియా ఉంటుంది, ఎటువంటి జబ్బు లక్షణాలు లేకుండా. ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి డివైడ్ అయ్యి దాని యొక్క వ్యాధి యొక్క లక్షణాలు చూపిస్తుందండి. అయితే మనం ఒక దానికి పశువుకి చిటుకు రోగం ఉన్నదని నిర్ధారణ అయితే మిగతా పశువులు సడన్గా చచ్చిపోతాయి కాబట్టి మనం వెయిట్ చేయకుండా అన్నిటికీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి మిగతా పశువుల్ని మనం సెపరేట్ చేసేసి వాటిని ఈటీ వ్యాక్సిన్ ఒకటి ఉంది, డిపార్ట్మెంటు సప్లై ఉందండి. అన్నిటికీ ఆరోగ్యంగా ఉన్న పశువులన్నిటికీ ఎంటరోటాక్సిమియా వ్యాక్సిన్ ఇప్పించాలా. వీటికి టాక్సిన్ డైల్యూటర్స్ లాగా టాక్సాల్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, టానిక్స్ ఉన్నాయి, సిరప్స్ అన్నీ తాగిస్తే పశువులు గొర్రెలు ఎక్కువ గొర్రెల్లో వస్తుంది కాబట్టి గొర్రెలు బారి నుంచి ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు అండి. ఓకే, అంటే ఈ వర్షాకాలంలో వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు ఏమైనా ఉంటాయా పశువుల్లో? అవును, ముఖ్యంగా వైరస్ క్రిమి అంటే సూక్ష్మాతి సూక్ష్మ క్రిములు అంటాము. అవి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లోనే మనం చూడొచ్చు, కంటికి కనపడే కావండి. ఈ వర్షాకాలంలో కూడా ఈ వైరస్ క్రిములు ఉధృతంగా దాని యొక్క సంతతిని అభివృద్ధి చేసుకొని పశువుల్లో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిలో ముఖ్యంగా పశువుల్లో గాలికుంటు వ్యాధి ఒకటి ఉన్నదండి. ఆ గాలికుంటు వ్యాధి అనేది క్లోవెన్ ఫుటెడ్ యానిమల్స్ అంటే గిట్టలు రెండుగా చీలి ఉండే జంతువులన్నిటికీ వస్తుందండి. గిట్టలు ఒకటిగా అంటే గుర్రాలకి గాడిదలకి ఒకటే గిట్టు ఉంటుంది. అదే మిగతా ఈ జంతువు రూమినెంట్స్లో గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు ఇలాంటికి గిట్టలు రెండుగా చీలి ఉంటుంది కాబట్టి సాలిపెట్స్ అంటారు వాటిని. వాటికి ఈ వ్యాధి వస్తుంది. ఇవి ఎక్కువగా వర్షాకాలం బిగినింగ్లోను, మళ్ళీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో గాలి దుమ్ములు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది. వ్యాధిగ్రస్త పశువు నుంచి ఈ యొక్క సొల్లు ద్వారా, ముక్కులో నుంచి వచ్చే చీమిడి ద్వారా, కంటి నీళ్ల ద్వారా, మలమూత్రాల ద్వారా ఇవి విసర్జించబడి మట్టిలో కలిసిపోయి, గడ్డిలో కలిసిపోయి మిగతా ఆరోగ్యమైన పశువులకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది కూడా వర్షాకాలంలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శరీరంలోకి వ్యాధి క్రిమి ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా ఈ నోట్లోనూ కాళ్ళల్లో పుండ్లు ఏర్పడతాయి. ఫస్ట్ బొబ్బలు వస్తాయండి. ఆ బొబ్బలు 2-3 రోజులకు చితికిపోయి అల్సర్స్ లాగా ఫామ్ అవుతాయి. నోట్లో పుళ్ళు వస్తాయి కాబట్టి అవి ఆహారం సరిగా తీసుకోలేవు. ఆహారం తీసుకోలేవు కాబట్టి బక్క చిక్కిపోయి మేక నెమరేయక ఉంటాయి. ఈ వైరస్ క్రిమి వైరేమియా ఉంటుంది కాబట్టి టెంపరేచర్ 102 నుంచి 107 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ కాళ్ళలో పుండ్లు వచ్చినప్పుడు కుంటుతాయి. ముఖ్యంగా 2 కాళ్ళ గిట్టల మధ్యలో పుండు ఏర్పడుతుందండి. ఆ పుండు ఏర్పడినప్పుడు ఆ విపరీతమైన బాధ, నొప్పి ఉంటుంది కాబట్టి కదలలేవు. 2-3 రోజులు, 4-5 రోజుల వరకు ఈ మేత మేయలేవు. అయితే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు, కానీ పెద్ద పశువుల్లో ఆర్థికంగా నష్టపరిచే వ్యాధి. ఆర్థికంగా అంటే పాలిచ్చే పశువు పూర్తిగా పాలు పోతాయి,
అంటే 10 లీటర్లు ఇచ్చేది కూడా 1 లీటర్కు 1/2 లీటర్కి వస్తుంది. అదే దున్నే పశువులు అయితే దాని సామర్థ్యం మేరకు దున్నలేదు. కాబట్టి రైతులు జాగ్రత్తగా గమనించాలా. అదేవిధంగా దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం దీనికి స్ట్రెయిన్స్ 7 ఉన్నాయి. ఈ వైరస్కి OAC, A7, A2, A3 అని. ఇది మన దగ్గర AC, A7 ఎక్కువ ఉన్నాయి. ఈ వ్యాధికారక క్రిములకి వ్యాక్సిన్స్ కూడా ప్రభుత్వం వారు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం 2 సార్లు ఉచితంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగే పశుసంవర్ధక సిబ్బంది అందరూ ఉచితంగా వేస్తున్నారు. కాకపోతే రైతుల్లో ఒక అపోహ ఉందండి. చూడి పశువులు వేస్తే ఈడసకపోతాయి, లేకపోతే అంటే పాలిచ్చే పశువులు ఇస్తే పాలు పోతాయి అనేది కొంతమంది వేయించుకోరు. అలా కాకుండా అందరూ తప్పనిసరిగా ఏమీ కాదు, జబ్బు వస్తే చూడి పశువులు జబ్బు వస్తే చూడిపోద్ది, కానీ టీకా వేసినంత మాత్రాన వ్యాధి రాదు, పాలు పోవు. ఏదన్నా పాలు తగ్గినా ఒక రోజు ఒక పూట తగ్గుతాయి కానీ మళ్ళీ రికవర్ అవుతాయి. అయితే ఇవి గాలికుంటి వ్యాధిని నుంచి రికవర్ అయిన తర్వాత కూడా దాని సామర్థ్యాన్ని కోల్పోయి మళ్ళీ వచ్చే ఈతలకు కూడా పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. లైఫ్ లాంగ్ వాడిని పని సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అయితే అవి దాని ప్యాంటర్స్ అనే ఒక కండిషన్ ఉందంటే రికవరీ అయిన తర్వాత కూడా దాన్ని కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఈ క్రిమి బ్రెయిన్లోని హైపోథాలమస్ని, పిట్యూటరీ గ్లాండ్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఇవి వేడిని తట్టుకోలేవు. ఎండాకాలం వేడిగా తట్టుకోలేక ఆయాసపడుతూ రొప్పుతాయి. కాబట్టి దీన్ని ప్యాంటర్స్ అని అంటారు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ FMD అంటారు, గాలికుంటు వ్యాధి. అదే కాకుండా రోమం నిక్కబరుచుకొని కసిమిరిపోయిందని అంటారు. రైతులకు అందరు కసిమిరిపోవటం, ఆయాసపడటం ప్యాంటర్స్ అనేది అందరు రైతులు గుర్తిస్తారు. కాబట్టి వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం చేసి ఖర్చు పెట్టుకొని ప్రయాసాలకు వచ్చే బదులు వ్యాధి రాకుండా ముందుగానే వ్యాధి నివారణ టీకాలు వేయించుకున్నట్లయితే ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు. ఇది అంటువ్యాధి కాబట్టి కంపల్సరీ పశువుల్ని బయటికి పోనీయకుండా వ్యాధిగ్రస్త పశువుల్ని సెపరేట్ చేసి ఆ పశువు తినగా మిగిలిన మేతని, నీరుని కాల్చేయడమో లేదా భూమిలో పాతి పెట్టడమో, చనిపోయిన పశువులు కూడా ఊరు బయట పారేయకుండా గొయ్యి తీసి సున్నం కానీ ఉప్పు కానీ వేసి పాతి పెట్టడం చేయాలా. లేకపోతే ఈ వ్యాధిగ్రస్త పశువు నుంచి ఊర్లో ఉన్న అన్ని ఆరోగ్యమైన పశువులకి వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. తర్వాత నీలినాలుక వ్యాధి అంటుంటారు కదా, ఇది కూడా నీలినాలుక వ్యాధి కూడా ఇంపార్టెంట్ వ్యాధి అండి. అది అన్ని పశువుల్లో వస్తుంది, కానీ గొర్రెలు మేకల్లో ఎక్కువగా వస్తుంది. గొర్రెల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెల్ల పశువులు, నల్ల పశువులు వ్యాధి లక్షణాలు అంతగా కనిపించవు, గొర్రెల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి అంటువ్యాధి అయితే కాదండి. ఎందుకంటే అంటువ్యాధి అంటే స్పర్శ ద్వారా, మలమూత్రాదుల ద్వారా, పాత్రల ద్వారా అన్నిటికీ సోకాలి. కానీ ఇది అలా సోకదు. ఈ వ్యాధిని వ్యాప్తి చెందడానికి సపరేట్గా వెక్టర్స్ అన్న మన ఈగలు, దోమలు, మనుషుల్లో చికెన్ గున్యా, డెంగ్యూ ఎలా అయితే వ్యాధులు ఉన్నాయో ఇది కూడా అదే టైప్. అది పశువుల్లో, గొర్రెల్లో ఈ బ్లూ టంగ్ అనేది, నీలినాలుక వ్యాధి అనేది క్యూలికాయిడస్ దోమల ద్వారా ఒక అనారోగ్యమైన గొర్రె నుంచి ఆరోగ్యమైన గొర్రెకి ఇవి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ కుడతాయో ఆ కుట్టినప్పుడు ఆ దోమల సెలైవాలోకి, ఉమ్ము గ్రంథుల్లోకి చేరి ఈ వైరస్ క్రిమి మిగతా ఆరోగ్యమైన కుట్టినప్పుడు ఆ ఆరోగ్యమైన గొర్రెల్లోకి ప్రవేశపెట్టబడుతుంది. శరీరంలో ప్రవేశించాక 2 నుంచి 7 రోజుల్లో వ్యాధి లక్షణాలు అంటే ఈ వైరస్ పొదిగే కాలము. ఈ పొదుగు కాలంలో జబ్బు లక్షణాలు అన్నీ కనపడవు. అయితే ఈ వైరస్ క్రిమి ఎప్పుడైతే రక్తనాళాల ద్వారా నోట్లోకి, కాళ్ళల్లోకి ప్రవేశించి అక్కడ కురుపులు రావటం, బొబ్బలు రావటం, ఆ బొబ్బలు చితికి నోట్లో, నాలుక మీద, చిగుళ్ళ మీద, పైన పెదాలం కింద అన్ని బొబ్బలు వచ్చి చితికి అల్సర్స్ లాగా ఏర్పడతాయండి. అల్సర్స్ ఏర్పడటం వల్ల అది గొర్రె గడ్డిని కొరుక్కొని తినడం అనేది దానికి కష్టం అవుతుంది. కాబట్టి మనం ఆ టైంలో మేత మేయకపోవటం, నెమరేయకపోవటం, జ్వరం విపరీతంగా ఉండటం వలన ముక్కులోంచి, నోట్లోంచి నీళ్లు గారటం, సొల్లు అనేది దీంట్లో బురుజుగా వస్తుంది. మిగతా వాటిలో కంటే దీనిలో సొల్లులో రకాలు ఉంటాయి. గాలికుంటు వ్యాధిలో తీగలుగా గారుతాయి సొల్లు నోట్లో. అదే ఈ బ్లూ టంగ్ వ్యాధిలో మాత్రం బురుజుగా మూతికి అంటుకొని ఉంటుందండి. అదే గిట్టలలో, గిట్టానో చర్మం కలిసే దగ్గర కరోనరీ బ్యాండ్ అని అంటారు. ఆ కరోనరీ రింగ్ దగ్గర ఇన్ఫ్లమేషన్ వచ్చి, వాపు వచ్చి, పుండుబడి గిట్టలు ఊడిపోయే అవకాశం ఉంటుందండి. ఈ పశువులు నోట్లో పుళ్ళు ఉండటం మేతమేయో కాబట్టి మనం వాటికి సరైన గంజి, గటక, జావ అట్లాంటి పదార్థాలు ఇవ్వకపోతే నీరసించిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. మనం వాటిని గ్లూకోజులకి ఇప్పించటం. ఈ వ్యాధి డైరెక్ట్గా వైరస్కి మందు లేదు, కానీ ఈ వ్యాధి ప్రభావం వలన
మిగతా వ్యాధులకు గురి కాకుండా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కానీ ద్రవకాలు కానీ తాపించడము, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్స్, నొప్పి వాపు జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్స్ ఇప్పించడము, ఇవన్నీ చేసినట్లయితే పశువులు గొర్రెలు ఈ వ్యాధి నుంచి కోలుకుంటాయి. అయితే ఈ వ్యాధిని వ్యాప్తి చెందేటువంటి దోమలు మాత్రం మనం ఈ వర్షాకాలంలో కురిసిన మురుగు గుంటలలో ప్లస్ ఈ మురుగు కాలువల్లో చుట్టుపక్కల నీటి గుంటలలో ఉన్నట్టయితే ఎక్కువ వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఆ దోమలు వ్యాప్తి చెందకుండా ముందు రైతులు జాగ్రత్తగా వహించాలండి. అయితే క్రిమిసంహారక మందులు దోమలకు స్ప్రే చేయటం, అదేవిధంగా షెడ్లో స్ప్రే చేయటం నిర్మూలించినట్టయితే మనం బాగుంటుంది. అదేవిధంగా గొర్రెల్ని ఎక్కువ చీకట పడేటప్పుడు దోమలు కొడతాయి కాబట్టి బయటికి మేపడానికి తీసిపోయిన గొర్రెలు కూడా చీకట పడకముందే షెడ్లో తీసుకొచ్చి షెడ్లో వేపాక పొగేయటం, జెట్ కాయిల్స్ లాంటివి పెట్టడం, లేదా యూకలిప్టస్ ఆకులతో పొగేయటం చేసినట్లయితే ఆ వ్యాధుల దోమల బారం నుంచి మనం గొర్రెలను రక్షించుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే దీనికి ప్రజెంట్ టీకా మాత్రం ఇంకా ట్రయల్స్లోనే ఉందండి. ఎందుకంటే ఈ వైరస్ రూపాంతరం చెంది స్ట్రెయిన్స్గా డెవలప్ అవుతుంది కాబట్టి అన్ని స్ట్రెయిన్స్కి సరిపడా టీకా తయారు చేయాలి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తయారు చేస్తుంది, ట్రయల్స్లో ఉంది. బహుశా కొద్ది సంవత్సరాల్లోనే మనం ఆ టీకా తయారు చేసుకోవచ్చు. అయితే ముందుగా హోమియోపతి మందులు కూడా దీనికి వాడినట్టయితే అదే తీవ్రత తగ్గుతుందండి. దాంట్లో బెటారిన్, బెటజాల్ అని రకరకాల మందులు ఉన్నాయి. అవి తీసుకుని పశువులాభు, పశురక్షక అని అవి వచ్చిన వాటికి వాడచ్చు, రాని వాటికి కూడా వాడచ్చు. రాని వాటికి వాడితే టీకా లాగా పనిచేస్తుంది, వచ్చిన వాటికి వాడితే ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. వచ్చిన వాటికి ఉదయం 1 ml, సాయంత్రం 1 ml, అదే రాని వాటికి ఒకసారి ఒక పూట 1 ml, 15 రోజులకు ఒకసారి ఈ దోమలు ఉన్న సీజన్లో కనుక మనం ఇచ్చినట్టయితే వ్యాధి తీవ్రత తక్కువ ఉంటుందండి. ఓకే, అలాగే పశువుల్లో ఈ కురం తగిలింది అని అంటుంటారు కదా, అసలు కురం అంటే ఏంటి? పశువులు మన లోకల్గా రైతులు కురం వ్యాధి అని అన్నారు. దీన్ని ఇంకో పేరు కూడా ఉంటుందండి, 3 days సిక్నెస్ అంటారు. 3 days సిక్నెస్ అంటే 3 రోజుల వ్యాధి. 3 రోజుల తర్వాత ఆటోమేటిక్గా వ్యాధి నయమవుతుందండి. ఇది కూడా ఒక వైరస్ వ్యాధి. ఈ వైరస్ వ్యాధి ఎపిమెరల్ ఫీవర్ అని అంటారండి. ఇది ర్యాబ్డోవిరిడే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ క్రిమి. ఇది బుల్లెట్ షేప్లో ఉంటుంది. అది కూడా మైక్రోస్కోప్లో చూస్తేనే అది తెలుస్తుంది. ఇవి కూడా క్యూలెక్స్ దోమలు, కొన్ని గోమార్ల వలన, పిడుదల వలన వ్యాధి ఒకదాని నుంచి ఒకదానికి వ్యాప్తి చెందుతుంది. అది కూడా వర్షాకాలంలో అవి ఎక్కువ సంతతి ఉంటుంది కాబట్టి దోమలు ఈ పశువులకి ఈ వ్యాధి ఒకదాని నుంచి ఒకదానికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయంటే విచిత్రంగా ఉంటాయండి. ఉదయం ఒక కాలు కుంటుంది, సాయంత్రం ఇంకొక కాలు కుంటుంది. కొన్ని గంటల్లోనే పుంట అనేది మారుతుంది. కండరాలు బిగుసుకుపోవటం, వనకటం, కీళ్ళ వాతం రావటం, పాలిచ్చే పశువు పాలు తగ్గిపోవటం, జ్వరం విపరీతంగా రావటం, కొన్ని కూలబడిపోయి లేవలేని స్టేజ్లో ఉంటాయి. కొన్ని రెసిస్టెన్స్ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న పశువులు వాటంతా అవే 3 రోజులు రికవర్ అవుతాయి. కొన్ని బలహీనంగా ఉండే పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే మనం సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీపైరటిక్స్, యాంటీబయాటిక్స్ మందులు ఇచ్చినట్టయితే పశువుని ఈ వ్యాధి బారి నుంచి మనం కాపాడుకోవచ్చు. తర్వాత 3 రోజుల తర్వాత ఆటోమేటిక్గా పశువులు ఈ వ్యాధి లక్షణాలన్నీ పోతాయండి. ఓకే, సో పశువుల్లో ప్రోటోజోవా వలన వచ్చే ముఖ్యమైన వ్యాధులు ఏంటంటారు? ప్రోటోజోవా అంటే అండి ఏకకణ పరాన్న జీవులు అవి. ఈ ప్రోటోజోవాలు కూడా ఎక్కువ 3 రకాల జబ్బులు ఉన్నాయండి ఈ వర్షాకాలంలో వచ్చేవి. వాటిల్లో ముఖ్యంగా మన ట్రిప్నోజోమియాసిస్ అంటే ట్రిప్స్ అంటారండి. అదే సర్రా వ్యాధి, తిక్క వ్యాధి అని కూడా అంటారు. ఇంకోటి బెబీషియోసిస్ అనేది ఉంది, అది ఎర్రమూత్ర వ్యాధి అని అంటారు. థైలియర్ వ్యాధి అని అంటారు. ముఖ్యంగా మనం ఫస్ట్ ఇప్పుడు ట్రిప్నోజోమియాసిస్ వ్యాధి గురించి తెలుసుకుందాం. ట్రిప్నోజోమియాసిస్ అంటే సర్రా వ్యాధి, తిక్క వ్యాధి, కుందేటి వేర్రి అనే రకరకాలుగా పేర్లు పెట్టి పిలుస్తామండి. ఈ వ్యాధి ట్రిపనోజోమా ఇవాన్సే అనే ఏకకణజీవి ప్రోటోజోవా ద్వారా కలుగుతుంది. అయితే ఇవి కూడా మనం అంటువ్యాధి కాదు. ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి కూడా కీటకాలే కారణం. వాటిల్లో ముఖ్యమైనది స్టొబాక్సిస్, టెబానస్, స్టొమాక్సిస్ అనే జాతి జోరీగలు, గుడ్డీగలు అంటారండి వాటి రైతులు. ఈ జోరీగల ద్వారా కుట్టడం ద్వారా వ్యాధిగ్రస్త పశువు నుంచి ఇంకొక ఆరోగ్యమైన పశువుకి ఇవి చేరతాయి. ఇవి పశువుల్లోని ఒక రక్తంలోకి, పశువుల శరీరంలోకి ప్రవేశించినాక రక్తంలోకి చేరి అక్కడ స్థావరం ఏర్పరచుకుంటాయి. రక్తంలో కూడా రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తెర్ర రక్త కణాలు, ప్లాస్మా అనేది ఉంటుంది. ఈ ప్లాస్మాలో ఇవి ఉండి రక్తంలోని యొక్క పోషకాలని ఇవి సంగ్రహిస్తాయండి క్రిములు.
అంటే గ్లూకోజ్ని తినేస్తాయి. గ్లూకోజ్ని మొత్తం తినేయటం వల్ల పశువుకి మెదడుకి గ్లూకోజ్ అందక నరాల జబ్బులాగా అనిపిస్తుందండి. వణకటం, కింద పడటం, పిచ్చి పిచ్చి చూపులు చూడటం, అంటే తిక్కగా చేస్తూ ఉంటాయి. గుడ్లు తిప్పుతూ ఉంటాయి, కింద పడతాయి, కింద పడి కాళ్ళు కడుపులు నొప్పి వచ్చిన దానిలో తన్నుకోవటం, ఈ లక్షణాలన్నీ చేస్తాయండి. ఇది వర్షాకాలంలో ఇటువంటి లక్షణాలు పశువులు కనపడినట్టయితే మనం వెంటనే పశు వైద్యశాలకు వెళ్ళి ఈ యొక్క రక్త పరీక్షలు చేయించినట్టయితే వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. కొన్నిట్లో జ్వరం ఉంటుంది, కొన్నిట్లో సబ్నార్మల్ జ్వరం కూడా, అంటే ఉండవలసిన దానికంటే కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం రక్త పరీక్ష చేస్తేనే తప్పకుండా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. ఇమీడియట్గా ఒక బ్లడ్ డ్రాప్ ఈ ఉపరితల వెయిన్స్ నుంచి, అంటే చెవి నుంచి రక్తనాళాల నుంచి మనం ఒక బ్లడ్ డ్రాప్ తీసి స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్లో చూసినట్టయితే ఇవి ఫ్లాజెల్లా, అంటే పురుగుల్లాగా కదులుతూ ఉంటాయండి. అదే మనం స్మియర్ చేసి రక్తపూతలాగా చేసి స్టెయిన్ చేసి చూసినట్టయితే ఇంకా క్లియర్గా ఏకకణజీవి ప్రోటోజోవా కనిపిస్తుందండి. మనం వెంటనే దీనికి ట్రీట్మెంట్ చేయాలి. రక్తంలో గ్లూకోజ్ అయిపోతుంది కాబట్టి పశువు మెదడుకి గ్లూకోజ్ అందక కోమాలోకి వెళ్ళి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా డెస్ట్రోజ్ సెలైన్స్, నార్మల్ సెలైన్స్ రక్తంలోకి ఎక్కించాలా. కొన్నిట్లో సప్లిమెంట్స్ కూడా, విటమిన్స్, బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ ఇవ్వాలా. యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్ ఇవ్వాలి. యాంటీ ప్రోటోజోవల్ అంటే ఈ పారాసైట్ని చంపేసేవి, రక్త పురుగులు అంటాం మనం. వీటిని చంపడానికి బెర్నిలు, ట్రిక్విను, టివియాన్సై, మిల్బెరీ అని రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయండి. శరీర బరువును బట్టి ఒక 20 కిలోల బరువుకు 1 ml చొప్పున కండలోకి ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే 1 గంటలోనే మళ్ళీ మనం రక్త పరీక్ష చేసి చూసినట్లయితే ఈ వ్యాధిని రక్తంలో కనపడకుండా పురుగులు వెళ్ళిపోతాయండి. కాకపోతే వ్యాధి యొక్క దుష్పరిణామాలు, అంటే పాలిచ్చే పశువు పాలు తగ్గిపోతుంది, ఈ మళ్ళీ నార్మల్సీకి రావడానికి, మళ్ళీ ఆరోగ్యంగా రావడానికి ఒక 3-4 రోజులు పడుతుంది. మనకు గ్లూకోజులు, సప్లిమెంట్ ఇంజెక్షన్స్, మినరల్ మిక్చర్స్ అవన్నీ ఇచ్చినట్లయితే వ్యాధి నుంచి కోలుకుంటాయండి. బెబీషియస్ వ్యాధి అని అంటుంటారు కదా, అసలు ఇదేంటి? ఈ బెబీషియా అనేది కూడా ఏకకణ పరాన్నజీవేనండి. ఇది కూడా అంటువ్యాధి కాదు. ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి ఈగలు, గోమార్లు కుట్టడం ద్వారా వ్యాపిస్తుందండి. ఇవి కూడా వెక్టార్స్గా పనిచేస్తాయి, అంటే వ్యాధి వ్యాప్తికి కారకాలుగా పనిచేస్తాయి. అవి వాటి ఉమ్ము గ్రంథులలో దాచుకొని మిగతా కుట్టినప్పుడు ఆ వ్యాధిగ్రస్త పశువు నుంచి ఇంకొక పశువుకి చేరవేస్తాయి. అయితే అన్ని పశువులు దాదాపు పాడి పశువు, గేదెలు, ఆవులు, ప్లస్ గొర్రెలు, మేకలు, కుక్కలు, పిల్లులు కూడా వీటికి ఈ జబ్బుకి గురయ్యే అవకాశం ఉంది. అట్నే సర్రా వ్యాధి కూడా ఇందాక కుక్కలు, గొర్రెలు, మేకలు కూడా గురయ్యే అవకాశం ఉందండి. ఈ బెబీషియస్ అనేది బెబీషియా బైజెమియానా బెబీషియా అనే స్పీసీస్కి ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క స్పీసీస్ ఉంటుంది. ఇవి ఎప్పుడైతే బోవిస్ అని అంటారు, అట్లనే ఎప్పుడైతే ఈ శరీరంలోపు ఒక జోరీగల ద్వారా, బూఫిలస్ అనే జోరీగల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి అవి ఈ ఈగలు ఎక్కువ ఈ వర్షాకాలంలో ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధి వర్షాకాలంలో మనం ఎక్కువ చూడొచ్చు. వర్షాకాలం అంతంలో ఎక్కువ ఈ వ్యాధి కనిపిస్తుంది. ఇవి కూడా రక్తంలోనే ఫస్ట్ శరీరంలోకి ఎంటర్ అయినాక రక్తంలోకే చేరుతాయండి. ఇవి ఎర్ర రక్త కణాలని సంగ్రహిస్తాయి. ఎర్ర రక్త కణాల్లోకి చేరిన తర్వాత అవి ఎర్ర రక్త కణాలని పగిలిపోయేటట్టు చేస్తాయి, అంటే హేమోలైసిస్ చేస్తాయి. హేమోలైసిస్ చేయటం వలన ఎరుపు మూత్ర వ్యాధి వస్తుంది, అంటే రక్తంలో కిడ్నీస్ ద్వారా మూత్రంలో విసర్జించబడుతుంది. యూరిన్ ఎర్రగా కానీ లేదంటే కాఫీ కలర్లో కానీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రక్త కణాలు పగిలిపోవటం వలన ఎనీమియా వస్తుంది. మనం కళ్ళు యొక్క రెప్పలను తెరిచి చూసినట్టయితే, ముక్కు రంధ్రాలను చూసినట్టయితే గులాబీ రంగులో ఉండవలసినవి అవి పాలిపోయి కనిపిస్తాయి. అదేవిధంగా పాలిచ్చే పశువు అయితే పాలివ్వదు. జ్వరం పెరగటం, వణకటం, కింద పడటం, శ్వాసకోశాలలో నీరు చేరుతుంది. కాబట్టి ఎనీమియా వలన కింద పొట్ట కింద, గంగడోల దగ్గర, మెడ కింద నీరు చేరుతుంది. కాబట్టి అవి పశువు క్షీణించి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చనిపోయే అవకాశం ఉందండి. అదే మొదటి దశలో తెచ్చినట్టయితే మనం యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్ ఇచ్చినట్టయితే తప్పకుండా మనం పశువుని కాపాడుకోవచ్చు. అది కూడా రక్త పరీక్షల ద్వారా, రక్తపోత ద్వారా మనం స్మియర్ చేసి స్టెయిన్ చేసి చూసినట్టయితే మనం బెబీషియా యొక్క రక్త కణాల్లో ఉన్న బెబీషియాని మనం మైక్రోస్కోప్లో గుర్తించి నిర్ధారించవచ్చు అండి. అదే శరీరం మీద, పశువు శరీరం మీద కూడా ఒక్కోసారి ఈ గోమార్లు అంటుకొని ఉంటాయి. ఆ గోమార్లు ఉన్నాయో లేవో కూడా పరీక్షించి చూసినట్టయితే మనం నిర్ధారించవచ్చు. మొదటి దశలో వచ్చినట్లయితే యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్ అంటే బెర్నిలు, ఇమిడోకార్బ్ ఇంజెక్షన్స్ లాంటివి ఉన్నవి.
అవి ఇస్తే తప్పకుండా పశువులు రికవర్ అవుతాయి. అదే ఎనీమియా తీవ్రంగా ఉన్న పశువుల్లో మాత్రం మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వస్తుంది. అంటే రక్తం ఎక్కించాలండి వేరే ఆరోగ్యవంతమైన పశువు నుంచి. దీనికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయకపోతే ఈ పశువు చనిపోయే అవకాశం ఉంటుంది. యాంటీ ప్రోటోజోల్ డ్రగ్స్ ఇచ్చినా ట్రీట్మెంట్ చేసినా కానీ పశువు మాత్రం బతికే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎనీమియా ఉన్నప్పుడు ప్రతి కణానికి ఆక్సిజన్ కావాలి, ఆహారం కావాలి కాబట్టి ఇమ్మీడియట్గా రక్త మార్పిడి చేయవలసిందే. రక్త మార్పిడి శరీర బరువును బట్టి 1 కిలో బరువుకి 10 నుంచి 15 ml రక్తం ఇవ్వాలి. పశువు అదే గేదె ఆవు అయితే సాధారణంగా 400 నుంచి 500 కిలోలు బరువు ఉంటుంది కాబట్టి 4 లీటర్ల రక్తం ఎక్కించాల్సి వస్తుంది. అది కూడా ఆరోగ్యవంతమైన పశువుని గ్రూపింగ్ ఫస్ట్ టైం రక్త మార్పిడి చేసేటప్పుడు చాలా గ్రూపులు ఉంటాయి పశువుల్లో. గ్రూప్ చూడకుండానే మనం ఆరోగ్యమైన పశువు నుంచి సేకరించి తీసేయచ్చు. మళ్ళీ సెకండ్ టైం రక్తం ఎక్కించాల్సి వస్తే మాత్రం కంపాటబిలిటీ లేక పశువు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇమ్మీడియట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే రక్త మార్పిడి చేస్తేనే పశువు బతికే అవకాశం ఉంటుంది. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇవి అంటువ్యాధి కాదు కానీ దోమలు గోమార్లు వాటి వలన వ్యాప్తి చెందుతుంది కాబట్టి చుట్టుపక్కల మురుగుంటలు లేకుండా చూసుకోవటం, ఈ పశువుల షెడ్లలో క్రిమి సంహార మందులు స్ప్రే చేయటం, పశువు శరీరం మీద కూడా ఈ వాలి ఉంటాయి కాబట్టి గోమాలను చవటానికి కూడా బ్యూటాక్స్ సైపర్మిథిన్ లాంటి మందులు పశువు శరీరం మీద కూడా 1% ద్రావకాన్ని స్ప్రే చేసినట్టయితే అవి చనిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు కొన్ని పోరాను తెల్ల పశువులో పోరాన్ ప్లస్ అని నల్ల పశువులు అంటే గేదెల్లో కూడా ఒక మందు వచ్చిందండి. తల వెనక భాగం నుంచి మెడ మీదగా వెన్నుపూస మీదగా తోక వరకు మనం ఆ పోరాన్ మందు లైన్ లాగా స్ప్రెడ్ చేసినట్టయితే అది శరీరం అంతా పాకి ఈ గోమార్లు చనిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటము, ఈగలు దోమలు లాంటివి వ్యాప్తి చెందకుండా చూసుకోవటం, పశువులు ఈ సీజన్లో దోమల సీజన్లో ఈ క్రిమి సంహారక మందులు వాడినట్టయితే పశువులు ఈ వ్యాధి బారి నుండి మనం కాపాడుకోవచ్చు అండి. ఓకే, అయితే ఈ థైలేరియా వ్యాధి అని అంటుంటారు కదా, ఇది ఏ పశువులు ఎక్కువగా వస్తుంది, వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ థైలేరియా అనే వ్యాధి కూడా ఇది కూడా అంతర్పరాన్న మన ప్రోటోజోవా లాంటిది, ఏకకణ జీవి ప్రోటోజోవా అండి. ఇది అన్ని పశువుల్లో వస్తుంది. ముఖ్యంగా విదేశీ పశువులను సంకరజాతి పశువుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా హయలోమా అనే జాతికి చెందినటువంటి గోమార్లు టిక్స్ ద్వారా ఈ ఒక అనారోగ్య పశువు నుంచి ఆరోగ్యమైన పశువులు కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది కూడా అంటువ్యాధి కాదు, ఈ కీటకాల ద్వారానే గోమార్ల ద్వారానే టిక్స్ ద్వారానే వ్యాప్తి చెందుతుంది. పశువులు శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత పుట్టిన తర్వాత 2 నుంచి 7 రోజుల్లో జబ్బు లక్షణాలు కనిపిస్తాయండి. ఈ థైలేరియా వ్యాధి అనేది దాంట్లో అన్ని ఆర్గాన్స్కి దాదాపు లింఫ్ గ్రంథులు ఉపరితల లింఫ్ గ్రంథులు స్వెల్ అవుతాయి, అంటే వాచిపోతాయి. ఎర్ర రక్త కణాల్లోకి కొన్ని ప్రవేశించి అక్కడ రక్త కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. అదేవిధంగా పొదుగులోకి ప్రవేశించి పాలిచ్చే పశువుకి పొదుగులోకి ప్రవేశించే పొదుగు వ్యాధిని వచ్చే అవకాశం ఉంది. అదే ప్రెగ్నెంట్ యానిమల్ అయినట్టయితే గర్భస్థ శిశువు మీద వాటి గర్భస్రావం అయ్యేటట్టు చేస్తుందండి. పాలు ఈ వ్యాధిలో పసుపచ్చ కుదపలుగా ఉంటుంది. అదే శ్వాస కోశాలకు ఒక వ్యాధి వ్యాపించి అక్కడ నీరు చేరుతుంది ఊపిరితిత్తుల్లో, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది, కళ్ళు ఎర్రగా అయితే విపరీతమైన జ్వరంతో బాధపడుతుంది. కొన్ని రోజుల్లో అవి ఒక 5-6 రోజుల్లో రికమెండ్ స్టేజ్ అంటే పశువు లేచి నిలబడే స్టేజ్ కూడా లేకుండా పోతుందండి, పూర్తిగా డౌన్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఉపరితల ఈ వెంటనే గుర్తించి రైతులు పశువుల హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టయితే మనం వ్యాధిని నిర్ధారించవచ్చు. దాన్ని రక్త పరీక్షల ద్వారా కూడా నిర్ధారించవచ్చు. రక్తాన్ని తీసి చూసినట్టయితే దానికి థైలేరియా వ్యాధి ఉన్నదా లేదో గుర్తించవచ్చు. అదేవిధంగా లింఫ్ నోడ్స్ని సైజాంట్ స్టేజ్ ఉంటాయి, దాంట్లో మనం బయాప్సీ చేసి చూసినట్టయితే స్మియర్ చేసి స్లైడ్ మీద చూసినట్టే సైజాంట్ దశలో ఉన్నది కూడా మనం వ్యాధిని నిర్ధారించవచ్చు అండి. దీనికి కూడా మనకి వ్యాధిని చికిత్స కూడా ఉన్నది, కాకపోతే అది ఖర్చుతో కూడుకున్నదండి. దీనికి జుబియాన్ ఇంజెక్షన్ అని బిపావర్కోన్ అని ఇంజెక్షన్స్ ఉన్నాయి. అవి కొద్దిగా కాస్ట్లీ ఇంజెక్షన్స్, చర్మం కింద టీకా లాగిస్తారు. అదే కాకుండా యాంటీబయాటిక్స్లో ఆక్సిటెట్రాసైక్లిన్ అనే ఇంజెక్షన్స్ డబల్ డోస్తో ఇచ్చినట్లయితే పశువులు వ్యాధి నుంచి రికవర్ అవుతాయి. కాకపోతే శక్తి సామర్థ్యాల మేరకి పాలు ఉత్పత్తి చేసేది పాలు ఇవ్వలేదు. అదే గర్భంతో ఉన్న పశువు ఈడ్చకపోతుంది కాబట్టి నష్టాలే. మనం ఒక కాల్ లైన్ లో ఉన్నారు, చూద్దాం. హలో
చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి సార్. సార్ ఈ గొర్రెలకు మామూలుగా గొర్రెలు మామూలు ఒక మామూలు పులు కొడుతున్నాయి. చెప్పండి. గొర్రెలు అనేది మేత వేసి మామూలుగా మొత్తం పులు గొర్రెలు వస్తున్నాయి సార్. అవునండి. పడుతున్నాయి. అవునండి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో వర్షానికి మలిసిన గడ్డి తినటం వల్ల కూడా కొత్త గడ్డి కొత్త చిగురిస్తుంది కదండి. ఆ గడ్డి తినటం వల్ల కూడా మేత మార్పడం వల్ల కూడా అవి పారుతాయి. ప్లస్ అదే కాకుండా కొన్ని అంతర్పరాన్న జీవులు ఉంటాయి. అంతర్పరాన్న జీవుల వల్ల కూడా పారుతాయి. అదే బ్యాక్టీరియా జబ్బులు కూడా పారుతాయి. చీడపారుడు వ్యాధి అట్లాంటి పీపీఆర్ లాంటి వ్యాధులు ఉన్నాయన్నీ పారుతాయి. కాకపోతే మిగతా జబ్బు లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవి మనం చూసుకోవాలి. ఒక్క పారుడైతే మాత్రం పేడ పరీక్ష చేసి అంతర్పరాన్న జీవులు ఉన్నాయా లేవా అని నిర్ధారించుకుంటే మనకు ఆ జబ్బు ఏందనేది తెలుస్తుంది. బ్యాక్టీరియా వ్యాధి వలన, లేకపోతే పరాన్న జీవుల వలన, లేదంటే మేత వలన అనేది నిర్ధారించుకొని దాన్ని తగు చికిత్స చేసినట్లయితే ఆ పారుడు తగ్గిపోతుందండి. తిన్నది మొత్తం నోట్లోకి వెళ్ళి కారుతుందా అండి? అయితే నోట్లో ఏమన్నా పుళ్ళు ఉన్నాయో చూడాలండి. అల్సర్స్ లాగా కొన్నిటికి ఏర్పడతాయి, బొబ్బులు వచ్చి చితికుతాయి అల్సర్. లేదంటే కొన్నిట్లోనేమో పళ్ళు షార్ప్గా అయిపోయి కూడా అది దవడగా నవిలేటప్పుడు గుచ్చుకొని నెవర పిడసల్లాగా బయటికి వెళ్ళగాస్తుందండి. దీంట్లో మనం అది నోరు తెరిచి చూసితే కానీ అవి పుళ్ళు ఉన్నాయా లేకపోతే పళ్ళు షార్ప్గా ఉన్నాయా లేవో చూడాలి. అదే దవడ పన్ను ఇరిగినప్పుడు అది ఎడ్జెస్ కొచ్చగా ఉండి అవి నవిలేటప్పుడు దవడలకు గుచ్చుకొని చిగుళ్ళకి అవి తినలేక వెళ్ళగాస్తాయండి. దానికి అంటే ఆ షార్ప్గా ఉన్న పండుని ఆకురాయి లాంటిది మనకి టూత్ ర్యాస్ప్ అనేది పశు వైద్యశాలలో ఉంటుందండి. దాంతో రుద్దిచ్చినట్టయితే ఆ షార్ప్నెస్ పోతుంది, మళ్ళీ మామూలుగా పశువు తినగలుగుతుందండి గొర్రె. అంటే ఆయింట్మెంట్ నోట్లో పెట్టడం కుదరదు కదండి. కాబట్టి పన్ను షార్ప్గా ఉన్న పన్నును అరగదీయటమే కరెక్ట్ అండి అది. ప్లస్ పొటాషియం 1% పొటాషియం పరమాంగనేట్ ద్రావణంతో పీపీ లోషన్ అంటారు. దాంట్లో నోరు కడిగితే కూడా ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ నోట్లో పోతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. పశువుకి ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలి. అసలు ఎటువంటి ప్రమాదం ఉంది ఏంటనేది కూడా అన్ని చూసుకోవాలి కదా. అవునండి, తప్పకుండా అండి. ఈ అంతర్పరాన్న జీవులు అంటే వ్యాక్సినేషన్ చేయకపోవడం వల్ల ఇవి పెరిగిపోతూ ఉంటాయి, ఎందుకు వస్తుంది? అంతర్పరాన్న జీవులు అంటే అవి నత్తల టైప్ అండి. అవి కంటికి కనిపించేవి కావు, అవి కూడా మైక్రోస్కోప్లో చూస్తేనే కనిపిస్తాయి. అది బాహ్య పరాన్న జీవులు అంటేనేమో ఒంటి మీద ఉండేవి, అంటే మేలు, పేగులు, మిన్నలు, గోమార్లు, పిడుదలు ఇట్లాంటివి. అంతర్పరాన్న జీవులు అంటేనేమో దాంట్లో ఏలిక పాములు 3 రకాలుగా విభజించారండి అంతర్పరాన్న జీవుల్ని. ఏలిక పాములు అంటే రౌండ్ వామ్స్, బద్దెపురు ఫ్లూక్స్ అంటేనేమో జలగ రోగాలు, టేప్ వామ్స్ అంటేనేమో బద్దె పురుగులు. అయితే ఇవి ఎక్కువగా వర్షాకాలంలో ఇవి ఎక్కువ రౌండ్ వామ్స్ అను ఫ్లూక్స్ ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే దీనికి ఈ గుడ్లకి ఒక జీవిత చక్రం మనకెట్లయితే లైఫ్ సైకిల్ ఉందో ఈ పరాన్న జీవులకు కూడా అంతర్పరాన్న జీవులకు లైఫ్ సైకిల్ ఉంటుంది. అది పశువు శరీరంలో ఎడల్ట్ పారాసైట్ ఏదైతే ఉందో అది గుడ్లుగా పేడలో విసర్జించబడుతుంది. ఈ పేడలో విసర్జించబడినటువంటి గుడ్లు మళ్ళీ తిరిగి పశువు శరీరంలో వచ్చేంత వరకు దాని లైఫ్ సైకిల్ ఎండ్ అవుతుందండి. అయితే వీటికి ఈ పశువు శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత వీటికి వేరే జీవి కూడా కావాలా, అవి డెవలప్ కావాలంటే. కొన్నిట్లో నత్తగొల్లలు ఎక్కువగా ఈ పరాన్న జీవులకి ఇంటర్మీడియట్ హోస్ట్ అని అంటారు. అంటే ఆ ఇంటర్మీడియట్ హోస్ట్ నత్త కావాలి. ఈ మొత్తం దీని జీవిత చక్రం లైఫ్ సైకిల్ అంతా కంప్లీట్ కావాలంటే ఆ నత్తగొల్లలు కావాలి. ఆ నత్తగొల్లలు చెరువులో నీరు నిల్వ ఉండే గుంటల్లో, చెరువుల్లో, మురికి కాలువల్లో ఎక్కువగా నత్తగొల్లలు ఉంటాయండి. ఆ నత్తగొల్లలు ఈ ఏదైతే గుడ్డు పారాసైట్ విసర్జించబడిందో పేడ ద్వారా, పశువుల పేడ ద్వారా గడ్డి ప్లస్ ఈ గుంటల్లో నీరు కలుషితం అవుతుంది. ఈ గుడ్డు నుంచి లార్వా ప్రొడ్యూస్ అయ్యి తయారయ్యి ఈ లార్వా నత్తగుళ్ళలో ప్రవేశిస్తుందండి. ప్రవేశించినాక మీరాసిడియాలు, రేడియోలు, స్పోరోసిస్టులు, సర్కేరియాలు అనే దశలు ఉంటాయి. ఈ దశ దాదాపు ఒక మొత్తం కంప్లీట్ కావాలంటే 50 నుంచి 60 రోజులు టైం తీసుకుంటుందండి. ఈ నత్తగుళ్ళలో ప్రవేశించినాక ఈ సర్కేరియాలుగా మళ్ళీ నత్తగుళ్ళ నుంచి విసర్జించబడుతుంది. ఈ విసర్జించబడిన సర్కేరియా మెటాసర్కేరియా రూపం చెంది ఈ కాలువల పక్కన ఉండే నీటిలోను ప్లస్ నాచు, తొంగ ప్లస్ గడ్డి కంటుకొని ఉంటుంది. మళ్ళీ పశువులు ఆ ఏరియాలో మేసినప్పుడు ఈ మెటాసర్కేరియా పశువుల శరీరంలోకి వెళ్తుందండి.
పశువు శరీరంలోకి వెళ్ళిన తర్వాత అవి పేగుల్లో రూమిన్లో అంటే పొట్టలో 4 భాగాలు ఉంటాయి రూమినెంట్స్లో. ఆ 4 భాగాలు రెటిక్యులం, రూమినం, రెటిక్యులం, ఓమేజం, ఎబోమేజం అని ఆ 4 భాగాల్లో ఇవి వృద్ధి చెంది ఇంటెస్టైన్స్లో కూడా కొన్ని ఇమ్మెచ్యూర్ పురుగులు వృద్ధి చెంది మళ్ళీ గుడ్లు విసర్జించబడతాయండి. దాంట్లో ఇవి రౌండ్ వామ్స్, జలగ రోగాలు అనేవి మనం 2గా తీసుకున్నాం. ఫస్ట్ రౌండ్ వామ్స్ ఏలిక పాములు అంటారు వీటిని. హిమాంకస్ కంటాటస్ అని, లేకపోతే అంటే స్ట్రాంగ్ ఐల్స్ అని, నులి పురుగులు అని, రకరకాల ఈసోఫాగస్టోమం, కొలంబియానం అని రకరకాల పురుగులు ఉన్నాయి, ట్రైకూరిస్ అని. ఇవన్నీ రౌండ్ వామ్స్ అండి. ఈ రౌండ్ వామ్స్ ఆ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఇవి పురుగులు అంటే మెటాసర్కేరియా ఎడల్ట్ వామ్గా తయారవుతుందండి పురుగుగా. ఆ ఎడల్ట్ వామ్ ఇమ్మెచ్యూర్ స్టేజ్లో ఉన్నప్పుడేమో కొన్ని ఇంటెస్టైన్స్కి పేగులు గోడల్లో అతుక్కోనండి రక్తం పీల్చేస్తాయి. కొన్నిట్లో ఈ రక్తం పీల్చడం వలన ఇంటెస్టైన్స్లో పేగుల్లో ఇరిటేషన్ ఉండటం వలన కొన్ని బంక విరోచనాలు, రక్తం విరోచనాలు కలగడం జరుగుతుంది. అదేవిధంగా పొట్టలో నుంచి పేగుల్లో నుంచి బయటికి వెళ్ళి ఆ పెరిటోనియల్ క్యావిటీలోకి ఎంటర్ అయ్యి ఊపిరితిత్తుల్లోకి, గుండెలోకి ప్లస్ లంగ్స్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, కాలేయంలో కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇవి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి వీటిని మనం ఎట్లా నిర్ధారించవచ్చు అంటే పశువు ఈ రౌండ్ వామ్స్ ఉన్నదంటే ముందు వాడి యొక్క రక్తాన్ని సంగ్రహిస్తాయి కాబట్టి రక్తలేమి అనేది ఏర్పడుతుందండి. పశువుల కళ్ళను మనం పరీక్షించినట్టయితే పాలిపోయి ఉంటాయి. అదే కూడా బాణ పొట్టేసుకుంటాయి. 2 వైపు డొక్కలు కూడా ఒకే సైజులో ఉబ్బి ఉంటాయి. అదేవిధంగా చర్మం ఆ పిల్స్గా మారుతుంది, డ్రైగా అవుతుంది. హెయిర్ అనేది వెంట్రుకలు కూడా కోర్సుగా అవుతాయి. ఇవి నల్లతగా ఉండి నీరసంగా ఉండి బరువు పెరగవు. అవే దూడలు అయితే సరైన వయసుకు తగ్గ బరువు పెరగవు. పశువులు సరైన సామర్థ్యంగా పాలు ఉత్పత్తి చేయలేవు. కాబట్టి మనం వాటిని కొన్ని పేడ పరీక్ష ద్వారా మనం ఈ వ్యాధి నిర్ధారించవచ్చు. పశువుల యొక్క పేడ గుడ్లని ఇందాక మనం ఎప్పుడైతే చూపించుకున్నామో ఆ పశువు యొక్క పేడ గుడ్లని ఒక్కొక్క వామ్కి ఒక్కొక్క షేప్ ఉంటుంది. అది సూక్ష్మదర్శినిలో చూసినట్లయితే మనం ఆ వ్యాధిని అది ఏ అంతర్పరాణ జీవి ఉన్నదో మనం గుర్తించవచ్చు అండి. అదే కొన్ని శవ పరీక్ష, కొన్ని సడన్గా గొర్రెలు మేకలు చనిపోతాయండి. శవ పరీక్ష ద్వారా కూడా లోపల పేగుల్లో రూమెన్ రెటిక్యులంలో కూడా ఈ పురుగులు ఉన్నాయో లేదో చూసి పురుగులనే చూడొచ్చు. అక్కడ మనం పేడలో అయితే ఓన్లీ గుడ్లను చూస్తాం, పురుగుల యొక్క గుడ్లని. అదే శవ పరీక్షలో ఆ యొక్క వామ్స్నే చూస్తాం. ఆ వామ్స్ని మనం ఇప్పుడు చూసాము. వీటన్నిటికీ దాదాపు రౌండ్ వామ్స్ అన్నిటికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉంటుందండి. దానికి నత్తల మందులు దాపించమంటాం. నత్తల మందుల్లో కూడా దీంట్లో పైపర్జిన్, ఎడిపేటు, పైపర్జిన్ హెక్సాహైడ్రేటు, ఆల్బెండజోలు, ఫెన్బెండజోలు, ఇట్లా యాక్సిఫెండాలు, అట్లా రకరకాల మందులు ఉన్నాయండి. అయితే పుట్టిన వెంటనే మనం జనరల్గా ఈ రౌండ్ వామ్స్ అనేవి పశువుల యొక్క గర్భంలో ఉన్నప్పుడే దూడకి సంక్రమిస్తాయండి. కాబట్టి మనం పుట్టిన వెంటనే 10 రోజుల వయసుకే దూడలకి నత్తల మందులు, తర్వాత 15 రోజులకు ఒకసారి, తర్వాత నెల 6 నెలల వయసు వరకు తప్పనిసరిగా ఏలిక పాముల నివారణకి మనం మందులు దాపించుకోవాలా. అయితే ఒకే మందు ప్రతిసారి కాకుండా మార్చి ఒకసారి పైపర్జిన్, ఒకసారి ఆల్బెండజోల్, ఇంకొకసారి ఇంకొక రకమైన మందు ఫెన్బెండజోల్ లాంటివి తాపించినట్లయితే అవి కూడా రోగ నిరోధ అంటే కొన్ని ససెప్టబిలిటీ అంటే కొన్ని మందులు వాడంగా పురుగులు కూడా దీనికి అలవాటు అయిపోయి మందు పని చేయకుండా అవుతుంది. కాబట్టి ప్రతిసారి మార్చి రౌండ్ వామ్స్కి మందులు ఇవ్వాల్సి వస్తుంది. అయితే చివరిగా వర్షాకాలంలో అంటే పశువులు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ముఖ్యంగా పశువులకి ఈ వ్యాధులకి మనం వర్షాకాలం రాకముందే ఏ టీకాలు అయితే ఏ జబ్బులకి టీకాలు అయితే ఉన్నాయో అంటే ముఖ్యంగా గురకకి, గూడవాపుకి, ఈటీకి, గొర్రెల్లో ఈటీకి, గాలికుంటి వ్యాధికి ఇవన్నిటికీ టీకాలు ఉన్నాయండి. అన్నిటికీ కూడా ప్రభుత్వం ద్వారా ఉచితంగా టీకాలు వేస్తున్నారు. కాబట్టి తొలకరి జల్లులు పడేటప్పటికే మనం మన యొక్క పశువుల్ని ఈ వ్యాక్సినేషన్ వేయించి సంరక్షించుకోవాలి. అదే కదా పశువుల కొట్టాలని శుభ్రంగా ఉంచడం, మురికి కాలువలు, మురికి గుంటలు లేకుండా చూసుకోవటం, దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా క్రిమి సంహారకాల మందులు చల్లుకోవటం, అనారోగ్యమైన పశువులను ఆరోగ్యమైన పశువులతో కలవకుండా చూసుకోవటం, వెంటనే చికిత్స చేయించుకోవటం చేసినట్లయితే రైతులు తమ పశువుల్ని వ్యాధులను పడకుండా చూసుకోవచ్చు. తద్వారా ఆర్థికంగా నష్టపోకుండా కూడా చూసుకోవచ్చు అండి. రైట్. వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధుల గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్స్. థ్యాంక్స్. ఇది వాళ్ళ టీసెట్ రైతు మిత్ర పశు పోషణ కార్యక్రమం. నమస్కారం.